మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఉండవు. కంటెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. కానీ సొంతంగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి చూడండి. కంటెంట్ కంటే ముఖ్యంగా కలవరపెట్టే సమస్య సెక్యూరిటీ. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి నడిపే వెబ్సైట్ కూడా అటాక్కి గురైందంటే మొత్తం శ్రమ వేస్ట్ అవుతుంది. చిన్న సంస్థ ప్రారంభించడానికి పెద్ద సంస్థ మీద డిపెండ్ అవ్వడానికి అదే తేడా. సైబర్ అటాక్స్ ఎంతగానో పెరిగిపోతున్న ఈ తరుణంలో స్టార్టప్లతో పైకి రావాలనుకునే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? భద్రతా పరంగా 2024 మనకి నేర్పిన పాఠాలేంటి? అదే తెలుసుకోండి మరి. 2024లో డేటా దొంగతనాలు పెరిగాయి. ర్యాన్సమ్వేర్ దాడులు ఎక్కువయ్యాయి. పెద్ద సంస్థలు సైతం సైబర్ దాడుల నుంచి తప్పుకోలేక విలువలాడాయి. మరి చిన్న సంస్థల మాటేమిటి? స్టార్టప్ కంపెనీలో ఇలాంటి అటాక్స్ని తట్టుకోగలవా? ఖచ్చితంగా తట్టుకోలేవు. మరేంటి మార్గం? తట్టుకోలేనప్పుడు తప్పించుకోవడమే మార్గం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 6 విషయాల్లో జాగ్రత్త పడితే సంస్థల డేటా సేఫ్గా ఉంటుందని చెబుతున్నారు. పెద్ద సంస్థల కంటే చిన్న సంస్థలు వాడే డేటా తక్కువ కాబట్టి ఈ ప్రివెన్షన్ పాటించడం ఈజీ కూడా. చిన్న సంస్థలు మాత్రమే కాదండోయ్, ఇండివిజువల్స్ కూడా ఈ 6 పాయింట్స్ దృష్టిలో పెట్టుకుంటే సమాచారాన్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇంతకీ ఏంటి ఆ 6 పాయింట్స్? మొట్టమొదటి పాయింట్ పాస్వర్డ్ మేనేజ్మెంట్. టెక్నాలజీ మీద పట్టులేని వాళ్ళు తమ ఇంటి పేర్లు, బర్త్డే డేట్లు, ఫోన్ నెంబర్లు పాస్వర్డ్గా పెట్టేసుకుంటూ ఉంటారు. సంస్థలు కూడా ఇలాంటి చీప్ పాస్వర్డ్స్ మీద ఆధారపడితే మొత్తం మునిగిపోవాల్సి వస్తుంది. ఈ పాతకాలం పద్ధతులకి బాయ్ చెప్పి పాస్వర్డ్ మేనేజర్లు ఉపయోగించాలి. లాస్ట్ పాస్, రోబోఫామ్ లాంటి నమ్మదగిన గొప్ప పాస్వర్డ్ మేనేజర్లు మార్కెట్లో ఉన్నాయి. వీటితో నిర్దిష్టమైన క్లిష్టమైన పాస్వర్డ్లు సృష్టించుకోవచ్చు. ఇక తాజాగా పాస్కీల టెక్నాలజీ కూడా వచ్చింది. పాతకాలం పాస్వర్డ్ విధానాన్ని వదిలేసి ఈ కొత్త టెక్నాలజీని ఫాలో అవ్వడం కూడా సేఫే. రెండో జాగ్రత్త MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఒక అకౌంట్లోకి లాగిన్ కావాలంటే కేవలం ఒక పాస్వర్డ్ మీదో పాస్కీ మీదో ఆధారపడకూడదు. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉండాలి. OTP, సెక్యూరిటీ కోడ్స్ లాంటి ఇతర మార్గాల్లో కూడా అథెంటిసిటీ నిరూపించుకుంటేనే లాగిన్ అయ్యేలా ఏర్పాట్లుండాలి. SMS, OTP సేఫ్ అనుకుంటున్నారు, కానీ సిమ్ క్లోనింగ్ కూడా జరుగుతున్న ఈ కాలంలో కేవలం SMSల్ని నమ్మలేం. అంతకంటే అథెంటికేటర్ యాప్స్ ద్వారా లాగిన్ కోడ్స్ పొందటం మంచిదే. అవసరాన్ని బట్టి కంపెనీకే ప్రత్యేకమైన ఒక ఆథెంటికేటర్ యాప్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మూడో ముఖ్యమైన పాయింట్ అప్డేషన్. 2024లో చాలా పెద్ద సంస్థలు సెక్యూరిటీ విషయంలో దెబ్బతినటానికి ఓ ముఖ్య కారణం ఏంటో తెలుసా? అవి తమ సంస్థలో వాడే సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయలేదు. సాఫ్ట్వేర్ ఏదైనా నిత్యం అందులోని సెక్యూరిటీ సమస్యల్ని గుర్తించి ప్యాచ్లు ఇస్తుంటారు. అవసరమైతే వెర్షన్ అప్డేట్ ఇస్తారు. వీటిని సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఈజీగా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. డేటా సెక్యూరిటీ సమస్యలకి 4వ సొల్యూషన్ డేటా బ్యాకప్. ర్యాన్సమ్వేర్ దాడులు చేసే అటాకర్స్ ప్రతిసారి డేటాని దొంగతనం చేయరు. కొన్నిసార్లు మన సిస్టంలో ప్రవేశించి మన డేటాని లాక్ చేసి ఎన్క్రిప్ట్ చేసేస్తారు. మీ డేటా మీకు కావాలంటే మాకు డబ్బు కట్టండి అంటారు. మరి ఇలాంటప్పుడు పానిక్ అయిపోకుండా ఉండాలంటే మన డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుని మరో చోట కాపీ ఉంచుకోవటం మంచిది. అటాకర్స్ డేటాని లాక్ చేసినా సంస్థలో పని ఆగకుండా ఉంటుంది. క్రెడిబిలిటీ నిలబడుతుంది. అయితే ఒక విషయం, బ్యాకప్ చేసిన డేటాని కూడా సేఫ్గా ఉంచాలి. ఎన్క్రిప్ట్ చేసి నెట్ యాక్సెస్ లేని ఆఫ్ సైట్లో భద్రపరచాలి. డేటా సేఫ్టీకి 5వ జాగ్రత్త తెలియని ఫోన్ కాల్స్ మీద కన్నేసి ఉంచటం. 2024లో సంస్థల్ని మోసం చేయడానికి ఫిషింగ్ ఈమెయిల్స్ కంటే టెలిఫోన్ కాల్స్నే అటాకర్స్ ఎక్కువగా వాడుకున్నారు. కాబట్టి అన్నోన్ పీపుల్ నుంచి కాల్స్ వస్తే అడగగానే వివరాలు ఇచ్చేయకూడదు. వాళ్ళు కరెక్ట్ వ్యక్తులో కాదో వేరే మార్గాల్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. 6వ పాయింట్ ముఖ్యమైన పాయింట్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. చాలా సంస్థలు తమ సర్వర్లో సైబర్ దాడికి గురైతే ఆ విషయాన్ని పైకి చెప్పటం లేదు. డేటా లీక్ విషయం బయటపడితే సంస్థ పరువు పోతుందని వాళ్ల భయం. అందువల్ల రిపోర్టు కూడా చేయకుండా అటాకర్స్తో బేరాలాడతారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. సంస్థ ఇలా భయపడితే అటాకర్స్కి అలసిచ్చినట్టు అవుతుంది. కాబట్టి స్టార్టప్ సంస్థ ఏదైనా హ్యాకింగ్కు గురైనప్పుడు విషయం దాచిపెట్టకుండా ధైర్యంగా, పారదర్శకంగా ప్రవర్తించాలి. సైబర్ పోలీస్కి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు జరిగిన డేటా లీక్ వల్ల కస్టమర్లు నష్టపోకుండా వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలి. లాంగ్ రన్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 6 జాగ్రత్తల్ని చిన్న సంస్థలే కాదు, ఇండివిజువల్స్ కూడా పాటించి
సైబర్ ప్రమాదాల నుంచి తమ డేటాని రక్షించుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో డేటా భద్రత అన్నదే అందరి లక్ష్యం కావాలి మరి.